మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. బలవంతులై యుండుడి. ప్రియ దైవజనమా, ఈ మాట చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అలా ఉండడం ఈ వాక్యము వింటున్న చాలామందికి కష్టతరంగా ఉంటుంది. అవును, చాలామంది తలంపులలో ఏమి ఉంటుందంటే, నేను ఎన్నిక లేనిదానను లేదా ఎన్నిక లేనివాడను, నాకు నా జీవితంలో నా అన్నవారు ఎవ్వరూ లేరు, నేనెలా బలవంతునిగా ఉండగలను, ఏ విషయంలో ఉండగలను, నాకు బంధు బలగం లేదు, నాకు పలుకుబడి లేదు, నన్ను సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు, ఏ ఆర్థిక వనరులు లేవు, నాకంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నా చేతిలో ఏ అధికారము లేదు, లేకపోతే నాకున్న విద్యార్హతలు చాలా స్వల్పమైనవి, నన్ను గైడ్ చేసేవారు లేరు, నేను శారీరకముగా బలహీనుడను, నాకు మనోబలం లేదు, నాకు ధైర్యం లేదు, ఏ అడుగు వేయాలన్నా ఏదో తెలియని పిరికితనం, అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం నా దగ్గర లేదు, నేను ఏ విధంగా బలవంతుడను లేదా బలవంతురాలను కాగలను, ఏ విషయంలో నేను బలమైన దానిగా జీవించగలను. ఇలా ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావేమో. ప్రభు ఈ దినం నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. బలవంతులై యుండుడి. అవును, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ విధంగా బలవంతులమో ఒక్కసారి వాక్యపు వెలుగులో జ్ఞాపకం చేస్తాను. మొదటగా మనం చూసినట్లయితే 36వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనంలో, మన దేవుడు బలవంతుడు, కాబట్టి మనము కూడా బలవంతులమే. ఆయన పేరే బలవంతుడైన దేవుడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నా విమోచకుడు బలవంతుడు, ఆయనను బట్టి మనము బలవంతులమే. రెండవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఆ దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులము. మనము శక్తిహీనులము కావచ్చు, మనం బలహీనులము కావచ్చు, మనము పేదరికంలో జీవించవచ్చు, మనం అజ్ఞానులము కావచ్చు, మనకు సామర్థ్యం లేకపోవచ్చు, మనకు పలుకుబడి లేకపోవచ్చు, మనకు ఏమీ లేకపోవచ్చు, కానీ మన దేవుని శక్తిని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనము బలవంతులము. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వింటున్నావా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆయన కృపచేత మనము బలవంతులము. అవును, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కృపలో మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఒక యవన బిడ్డవైతే, నీలో దేవుని వాక్యము నిలిచి ఉంటే నీవు బలవంతుడవు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ, నేనేమీ సాధించలేను అని నీవు కృంగిపోతున్నప్పటికీ, నిన్ను బలపరచు దేవుని యందు నీవు సమస్తము చేయగలవు. ఆ సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించమని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి
ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మనకు తెలియజేస్తుంది ఏమిటంటే మనము బలవంతులమై ఉండాలి. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మేము కలిగి ఉన్న నీవు బలవంతుడైన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు దేవా. నాయనా, నీ శక్తిని బట్టి నీ కృప చేత మేము బలవంతులము కాగలమని మీరు తెలియజేసినారు. నీ వాక్యం మాలో నిలిచి ఉంటే మేము బలవంతులమని తెలియజేసినారు. అయ్యా, నీవు మమ్మలను బలపరుస్తావు కాబట్టి మేము సమస్తము చేయగలము. అవును రాజా, అతి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని బలవంతులుగా చేయమని, ఏ విషయంలో ఈ వాక్యము వింటున్న బిడ్డ బలహీనులు అని భావిస్తూ ఉన్నారో ఆ విషయంలో వారిని బలపరచమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు ఇశ్రాయేలీలను ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.